హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ డ్రైవ్. ఈరోజు అయితే లోడింగ్ అయితే చేస్తున్నాం. కానీ లోడింగ్ కొట్టడం కొద్దిగా ఇంట్రెస్ట్ నయ్యే ఏ సీజన్. మా బంటి బాయ్ చూడు లోడింగ్ ఏరా అంటే ఇట్లా దాకిచ్చింది చూడు, అక్కడ ముంగడ చూడు, ఆడే అది దాకిచ్చింది వాడే. అక్కడ వెనక ట్రాలీ కాచి గుద్దుతే అట్లా బెండ్ అయింది. ఏమ్రా మంచిగా నడపరా బండి. ఇడు కొత్త నేర్చుకుంటున్నాడు ఈ అబ్బాయి, కొత్త అబ్బాయి. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి. హలో మామ, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే లోడింగ్ అయితే వచ్చినాం. ఇంట్రెస్ట్ మొత్తం లేదు మామ. ఫీల్డ్ ఈసారి మొత్తం అంతంత మాత్రానే ఉంది, ఎందుకంటే వర్షాలు పడి కొద్దిగా లేట్ అవుట్లా పొలాలు, ఫీల్డ్ అయితే ఇది కావడం లేదు. ఇంకేంటి మన ట్రాక్టర్ డ్రైవర్స్ ఎంతమంది లోడింగ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ ట్రాక్టర్ నడిపే వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ డ్రైవ్. ఈరోజు అయితే లోడింగ్ అయితే చేస్తున్నాం. కానీ లోడింగ్ కొట్టడం కొద్దిగా ఇంట్రెస్ట్ నయ్యే ఏ సీజన్. మా బంటి బాయ్ చూడు లోడింగ్ ఎలా చేస్తుండే. ఎత్నా గాడి క్యా కరేగా యార్, బహుత్ ముష్కిల్ హై యార్. లోడింగ్ అయితే చాలా దగ్గర ఉంది, బండ్లు అయితే ఎక్కువైపోయినాయి. ఇంకేంటి విశేషాలు? మన వాళ్ళు అయితే చైన్ మిషన్, ట్రాక్ మిషన్కి అయితే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. కాకపోతే మన మిషన్లు వచ్చేసి ఆంధ్ర సైడ్ అయితే వెళ్ళిపోయినాయి అబ్బా. ఓకేనా, అటు సైడ్ అయితే వెళ్ళిపోయినాయి. ఎవరికైనా కావాలంటే వాళ్ళ నెంబర్లు అయితే పంపిస్తాను, మెసేజ్ చేయండి, వాళ్ళకి కాల్ చేసుకోండి. ఓకేనా, మన దగ్గర అయితే మిషన్స్ లేవు, వెళ్ళిపోయినాయి. ఎవరికి కావాలనుకున్నా వాళ్ళు మెసేజ్ చేయండి. ట్రాక్ మిషన్స్ కానీ, 4 వీల్ కానీ, 2 వీల్ కానీ, వాళ్ళందరూ ఈ నెంబర్స్ అయితే పంపిస్తాను, కాల్ చేసి తెలుసుకోండి. ఇగో ఈయన మా బామ్మరిది ఈ విష్ణు, కొత్త పిల్లగాడు డ్రైవింగ్ అయితే మంచిగా చేస్తున్నాడు. మనకు డ్రైవర్ లేక అయితే చాలా చాలా ఇబ్బందిగానే ఉంది. కాకపోతే డ్రైవర్ వద్దు అనుకుంటున్నాను. టైర్ అయితే చూడు ఎంత బొక్కబడ్డదు. నా హైడ్రాలిక్ స్పీడ్ దిగుతుందా, స్లో దిగుతుందా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. వీడు ట్రిప్పులు కౌంట్ చేసుకునేవాడు మనోడు. ఒక్కొక్క ట్రిప్పుకి ఒక్కొక్క పత్తి ఇస్తాడు. కొత్త డ్రైవర్లకు ట్రైనింగ్ ఇస్తాడు ఈ అబ్బాయి. ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే చెప్పండి, మనోడి దగ్గరికి రండి, నేర్పిస్తాడు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఏమన్నా మన సబ్స్క్రైబర్స్, మన హెవీ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఏమైనా కంటెంట్ ఏ విధంగా తీయాలి, ఎట్లా తీయాలి కొద్దిగా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే తీసే క్లిప్పులో అర్థం కావడం లేదు, ఎట్లా తీయాలనో కొద్దిగా చెప్తే మాకు కూడా అర్థమవుతుంది. ఇగో మా గంగాధర్ కొత్త అబ్బాయి, కొత్త డ్రైవర్.
హాయ్ బాయ్ చెప్పు. ఇగో మా గంగాధర్ మా సీనియర్ డ్రైవర్ ఈయన. 4 వీల్ అన్నీ నడుపుతాడు, హార్వెస్టర్ నడిపిస్తాడు. ఎవరికైనా హార్వెస్టర్ డౌట్స్ ఉంటే ఇతను అడగండి, చెప్తాడు మీకు. ఓకేనా? ఏమైనా రిపేర్ వస్తే చేస్తే ఇతని కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన బండి అయితే చిన్న రిపేర్ వచ్చినట్టు కొడుతుంది. మన సెల్ఫ్ కొట్టిన తర్వాత మన 5 వీల్ రింగ్ ఉంటుంది కదా, మన సెల్ఫ్ తింపేది, మన సెల్ఫ్ పోయి మన ఇంజన్ 5 వీల్ రింగ్ తింపుతుంది కదా, ఆ సెల్ఫ్ కొట్టిన తర్వాత 5 వీల్ రింగ్ అయితే సౌండ్ వస్తుంది. అది ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, అది ఎందుకు వస్తుంది ఏంటో అర్థమవుతలేదు. సెల్ఫ్ లేపిన తర్వాత కట్టుకుని సౌండ్ వస్తుంది. దాని ద్వారా ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటో ఒకసారి చెప్పండి. ఓకేనా? డౌట్స్ అంటే నాకు తెలుసు, కానీ మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఓకేనా? అంటే అదే నాకు కన్ఫర్మ్ కాదా అర్థం అవ్వడం లేదు. అది దాంతో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నడపచ్చా, కొత్త వేసుకోవాలన్నా చెప్తే మనకైతే అర్థమవుతుంది కదా. ప్లీజ్ ఓకే, ఏమనుకోకండి. ఆయన కొందరు అంటారు నీకు తెలిసిన తర్వాత మమ్మల్ని ఏంది అడిగేది, నువ్వే చెప్పచ్చు కదా అంటారు. అలానే కాదు, నాదో నీకు తెలిసిన తర్వాత నన్ను అడిగాడు అంటారు. కాకపోతే అందరికీ ఒక లెవెల్ ఉండదు, అన్నీ తెలవాలని లేదు. మంచి మెకానికల్కైనా మొత్తం టోటల్గా తెలాలని ఉండదు. కొందరు అవి ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే అర్థమవుతుంది. అట్లాంటిది ఎవరికి ఫేస్ చేయలే, ఎందుకంటే చూడలేను. ఓకేనా? అట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలే మనకు. మామూలుగా అయితే మనకు సెల్ఫ్ మోటార్ కానీ బ్యాటరీ కానీ అట్లాంటి ట్రబుల్ వచ్చేది, కానీ ఇప్పుడు అది వచ్చింది నాకైతే అర్థం కావడం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అన్న ఏం అవుతుందా కాదా, ప్రాబ్లం వస్తుందా, ఇంజన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా చేపిస్తే బెటరా, ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ప్లీజ్. ఆగమాగం చేస్తాడు, ఆగమాగం నడుపుతాడు.